కాదు ఎర్రగా ఉండేది, ఆమె నోరంతా ఎర్రగా ఉంటుంది, పళ్ళొక్కటి తెల్లగా ఉంటాయి అని నేనంటే తప్పు, అసలు దర్శనం చేయలేదని గుర్తు. ఆమె నాలుక మీద దవడల్లోనూ పెదవులకు లోపల చిన్న చిన్న తెల్లటి తునకలు ఉంటాయి, అవి కర్పూర కళికలు. ఎలా చెప్పావు అంటారేమో, నేను చెప్పింది కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం ఇది. ఎందుకు ఆ ఎరుపు చెప్తారంటే, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. ఏదైనా ఒక అద్భుతమైన విషయం చెప్పవలసి వచ్చిందనుకోండి, మీ మనస్సుకి నాటుకుపోయి చాలా గొప్ప అభ్యున్నతిని ఇవ్వవలసి వచ్చిన విషయం చెప్పవలసి వచ్చిందనుకోండి, కేవల వర్ణన చేసి వదలరు. అక్కడ ఒక నాటకీయ సన్నివేశాన్ని తీసుకొస్తారు. ఒక నాటకీయమైన సన్నివేశాన్ని చూపించారనుకోండి, మనసు మీద ముద్రపడిపోతుంది. అందుకే అసలు ఆ శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. పిల్లాడు పాఠశాలకు వెళ్ళాడు, అందరికన్నా ఎక్కువ మార్కులు వాడికి వచ్చాయి, 100కి 100 100కి 100 100కి 100 అన్నింటిలో వచ్చేసాయి. వాడికి ఏదో బహుమానం ఇచ్చారు. వాడు ఏం చేస్తాడు, అమ్మకి చెప్పాలి, అమ్మా అందరికన్నా నేనేనమ్మా గొప్పగా తెచ్చుకున్నవాడిని మార్కులు చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసి ఆ బూట్లు, ఆ తెచ్చుకున్న బహుమానం అక్కడ పెట్టి, ఏదో పద్ధతిగా ఆ వేసుకున్న బూట్లు విప్పి అక్కడ పెట్టి, బూట్లు విప్పడం కొంత ఏదో ఈ కాలు మీద కాలు పెట్టి మడమ దగ్గర తొక్కి పెట్టి లాగేస్తే పాదాలు వచ్చేస్తాయేమో, సాక్స్ అలా వచ్చేయవు, తొక్కేసి లాగేస్తే వచ్చేస్తాయా? వేసుకున్న వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అవి కూర్చుని చెయ్యి పెట్టి విప్పుకోవాలి కదా. వాడికి తొందర, అందుకని వాడు ఏం చేస్తాడు, ఈ బూట్లు మాత్రం ఈ కాలు పెట్టి తొక్కేసి దీన్ని, ఈ కాలు పెట్టి తొక్కేసి దీన్ని రెండు వదిలేసి సాక్స్ విప్పేంతసేపు వాడు ఊరుకోలేడు, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేయాలి. అందుకని సాక్స్ తోటే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ దగ్గర అమ్మ 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 నేను అన్నింటిలో ఫస్ట్ వచ్చానమ్మా అని చూపిస్తాడు ఆ బహుమానాన్ని. అలా వస్తున్నారట. ఎంత నాటకీయ సన్నివేశాన్ని తీసుకొచ్చారో చూడండి. ఎవరు? రణీజిత్వా, యుద్ధంలో గెలిచి వస్తున్నారట. అసలు ఆ శ్లోక ప్రారంభం ఎలా తీసుకొచ్చారో చూడండి. రణీజిత్వా దైత్యా, ఎవరిని? రాక్షసుల్ని. ఎవరు? అపహృత శిరస్త్రై కవచిభి. పేర్లు చెప్పరు శంకరాచార్యులు వారు, నాటకీయంగా తీసుకొస్తారు. రాక్షసుల్ని జయించి గబగబా వచ్చి వాళ్లకున్నటువంటి శిరస్త్రై అంటే ఆ పెట్టుకున్నటువంటి కిరీటాలని తీసి గబగబా పక్కన పెట్టేశారట. కవచిభి, కవచాలున్నాయి. కవచం చాలా కఠినంగా ఉంటుంది, లోహంతో చేస్తారు. శత్రువు బాణపు దెబ్బలు తగలకుండా చొక్కా గుండీలు ఎట్టుకున్నట్టుగా ఉండవు అవి. చాలా కఠినమైనటువంటి లోహంతో చేయబడినటువంటి గుండీల్ని మరలు పెట్టి తిప్పేసుకుంటారు, కవచం బద్దలవకూడదు అందుకని. ఇప్పుడు అది విప్పుకోవాలనుకోండి చాలాసేపు పడుతుంది. వాళ్ళేమో అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేయాలి. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలా. యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఎవరు? రాక్షసుల మీద. విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర. ఏమిటి శంకరాచార్యులు వారు వేసినటువంటి వరుసక్రమం? విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రో విష్ణువు. విష్ణువు ముందుండాలా, వీళ్ళు ముందుండాలా? శంకరాచార్యుల వారంతటి వారు విష్ణువుని వెనక్కి పెట్టి ముందు సుబ్రహ్మణ్యుణ్ణి పెట్టి ఇంద్రుణ్ణి పెట్టి తర్వాత విష్ణువుని పెట్టారు. అలా పెట్టచ్చా? వరుసక్రమం తప్పు కదా. కేవలం ఏదో గణాల కోసం, సంధి కోసం శంకరాచార్యుల వారు అలా పెడతారా? ఆయన పెట్టడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. వెళ్ళింది ఎక్కడికి? యుద్ధానికి. యుద్ధంలో ఎవరు ప్రముఖుడు? సేనానాయకుడు ప్రముఖుడు. కారులో కూర్చున్న ఆయన ఎంత కోటీశ్వరుడైనా కారు నడిపేవాడు ప్రధానం. ఎక్కడ ఏ స్థానంలో ఎవరు ప్రధానమో వాళ్ళు ప్రధానం. ఒక దేవాలయంలో ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రధానం, ఒక వైద్యశాలలో రోగి ప్రధానం. అంతేగాని అన్ని చోట్ల ఎవరో కొంతమందే ప్రధానులు అయ్యి ఉంటే అది అవ్యవస్థ. విశాఖేంద్రోపేంద్రో అక్కడ వెళ్ళింది యుద్ధానికి కాబట్టి ముందు సర్వసైన్యాధికారి గురించి చెప్పాలి. సర్వసైన్యాధికారి ఎవరు? దేవతా సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన గురించి చెప్పాలి. విశాఖుడు. ఇంద్రో ఎవరి గురించి వెళ్ళారు యుద్ధానికి? రాక్షసులు ఎప్పుడూ దేవలోకం మీదకి వస్తారు, అందుకని దేవతలకందరికీ అధిపతి కాబట్టి ఇంద్రుడు చెప్పాలి. ఉపేంద్రో విష్ణువు వామనమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. ముందు అన్నయ్యని చెప్తారా, తమ్ముడిని చెప్తారా? అన్నయ్యని చెప్పి తమ్ముడిని చెప్పాలి. తమ్ముడి ఇంట్లో పెళ్ళైతే శుభలేఖ ఎవరి పేరు మీద వేస్తారు? అన్నయ్య పేరు మీద వేస్తారు. ముందు అన్నయ్యని చెప్పి తమ్ముడిని చెప్పాలి. ఇంద్రుడు అన్నయ్య, ఉపేంద్రుడు అంటే వామనమూర్తి, తమ్ముడు విష్ణువు. అందుకని విశాఖేంద్రో పేంద్రో అంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళొచ్చారు కాబట్టి వరుసక్రమం ప్రోటోకాల్ అంతే.
ప్రోటోకాల్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎప్పుడూను. అందుకని ప్రోటోకాల్ సిద్ధాంతాన్ని అప్పుడే పాటించిన వారు ఎవరంటే శంకర భగవత్పాదులు. విశాఖేంద్రోపేంద్రో శశివిశిత కర్పూర శకలాహ అక్కడ చెప్పారు రహస్యం. వాళ్ళు ఏం చేశారంటే కవచాలు విప్పకుండా శిరస్త్రాణాలు తీసేసి పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలి ఇస్తుందా ఇదా? ఎంత ఆకలిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏం కనపడిందంటే పరమశివుడు శుభ్రంగా భోజనం చేసి ఆ విస్తట్లో చాలా పదార్థాలు వదిలిపెట్టేశాడు. ఆయన అయ్యో కొన్ని తిన్నాడు. అమ్మవారు తిందా అది చెప్పరు, ఆయన తిన్నాడని చెప్పారు. ఆయన తినగా కొన్ని మిగిలాయి. ఎవరు తినాలప్పుడు అవి? ఎప్పుడైనా కూడా ఇంట్లో యజమాని తిన్న తర్వాత యజమాని విస్తట్లో ఏదైనా మిగిలిందనుకోండి, దాన్ని తినగలిగినటువంటి అధికారం స్వతసిద్ధంగా ఎవరికి ఉంటుందంటే భార్యకు ఉంటుంది. తినాలని నియమమేం లేదు, తినాలనుకుంటే మాత్రం ఆవిడిది హక్కు. అంతేగాని ఎవరో వచ్చి తినకూడదు, ఆవిడ తినాలి. కానీ శివుడు ఎంత ఉదారుడంటే తన భార్య పార్వతికి తన కొడుకులకి ఇవ్వలేదు ఆ హక్కు. తనని నమ్ముకున్నటువంటి చండీశ్వరుడికి కొడుకు స్థానం ఇచ్చి చండికి ఇచ్చేశాడు. నిర్మాల్యం నువ్వు తీసేసుకో అన్నాడు. అందుకే ఇప్పటికీ చాలామంది తెలిసి తెలియక శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదంటారు. తప్పు. తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి. తప్పట్లు కొట్టకూడదు, చిటికి వెయ్యాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు. కళ్ళు విప్పియారా అంటాడు. అయ్యా ప్రసాదం ఇచ్చారు, ఈ మీకు చెందుతుంది కదా, శంకరుడు మీకు వరం ఇచ్చాడు కదా, పట్టుకెడుతున్నానండి. ఓ పట్టుకెడుతు హాస్తు శుభం భూయాత్ అంటాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అది పరమశివుడు చండీశ్వరుడికి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. కుటుంబ సభ్యుణ్ణి చేసుకున్నారు. అందుకే పూర్ణమైన ఊరిరిగింపంటే శివ కుటుంబం పెడితే పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు కూడా పెడతాడు. పంచమూర్తి ఊరేగింపున 5 కలిసి పెడతారు ఊరేగింపుకి. అది శివుడి తరపున పరిపూర్ణమైన ఊరిరిగింపు అంటారు. కాబట్టి ఇప్పుడు అది చండీశ్వరుడు తినాలి, మేం తినకూడదు. అందుకే ఆకలేసినా సరే అమ్మో మా నాన్నగారు ఉదారుడై ఆయనకి కొడుకు స్థానం ఇచ్చారు. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. వాళ్ళ నాన్నగారు తినగా మిగిలినవి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు లోపలికి. అమ్మ తిందా? ఆయనకి ముందు పెట్టింది ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం. పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఆయన శివుడు, ఆయనకేం బెంగ ఉండదు. ఆయనకి ఆకలేసింది అనుకోండి, పోని వంట అయిందా అంటాడు. వండుతున్నా అందనుకోండి ఆవిడ, ఆయన పక్కింటికి వెళ్ళి చల్లయి వంట అయిపోయిందా అని అక్కడ తినేస్తాడు. ఆయన శివుడు, ఆయన భోళాశంకరుడు, ఆయనకి ఆ పట్టింపులు ఏమి ఉండవు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కామాక్షి కామేశ్వరి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. అందుకని ముందు ఆయనకి వండి వడ్డించేసి ఆయన తినేశాడు. అది ఆవిడ పాతివ్రత్యం. అది చెప్పకుండా శ్లోకంలో చెప్తున్నారు. ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. ఇది మూకశంకరుల గొప్పతనం. శ్లోకంలో పాతివ్రత్య ప్రకటన ఉందా లేదా? ఇప్పుడు ఆయన తినేశాడు, ఆవిడ తినేసి ఉంటే ఏం చేయాలి? తాంబూలం వేసుకుంటుంది. ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంటుందా? ఎప్పుడు తాంబూలం వేసుకుంటుందా? తినేసి తాంబూలం వేసుకుంటుందని చెప్పకూడదు, ఎప్పుడూ తాంబూలం వేసుకుంటుంది. ఎందుకో తెలుసా? అసలు అమ్మవారి గొప్పతనం ఏమిటంటే, సువాసిని గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ తాంబూల చెరవడం చేస్తుంది. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే పురుషుడు పూజ చేసి తాంబూలం పెడితే దాన్ని ఎవరు వేసుకోవాలంటే యజమానురాలు వేసుకుంటుంది. అది అదృష్టం. సుమంగళి అంటే తాంబూల చర్వణం చేస్తారు. అందుకే తాంబూల ప్రసాదమును మించినటువంటి ప్రసాదము ఈ లోకమునందు ఇంకొకటి లేదు. జగదంబ ప్రసాదాల్లో తాంబూలమే. ఆవిడ విశేషానుగ్రహం ఇవ్వాలనుకుందనుకోండి, తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో, ఎప్పుడూ చేస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఆవిడ చేసే తాంబూలం గురించి చెప్తూ సమాకర్ష దిగంతరా తాంబూల పూరిత ముఖి 1కి 4 మాటలు చెప్తారు. ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంటుంది. అది సుమంగళి సువాసిని యొక్క గుర్తు. నోరు ఎర్రగా ఉండాలి, ఆ తాంబూలం వేసుకుని ఉంటుంది సుమంగళి. అందుకని ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఏదో ఇలా కుర్చీలో కూర్చుంది, తాంబూలం వేసుకుంది. ఆయన తినేసి అక్కడో ఉన్నాడు. ఆయన తాంబూలం వేసుకున్నాడో వేసుకోలేదో మనకెందుకు, సుమంగళి వేసుకుంది. వేసుకుని ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఈ పిల్లలు ఏం చేశారు? విశాఖేంద్రో ఉపేంద్రో ఈ ముగ్గురు ఏం చేశారు? అమ్మా మేము గెలిచేసామమ్మా రాక్షసుల్ని ఆవిడికి చెప్పాలి. ఆవిడికి ఎందుకు చెప్పాలి? శివుడికి ఎందుకు చెప్పరు? జ్ఞానం అయితే ఆయనకి చెప్పాలి, శక్తి అయితే ఈవిడికి చెప్పాలి. ఆదిశక్తి ఈవిడ శక్తి ఇస్తే కదా యుద్ధంలో గెలిచారు. అందుకని అమ్మకి చెప్పాలి. మరి ఈయన చేతిలో శూలం ఎవరిచ్చారు? ఆవిడిచ్చింది. అందుకని అమ్మ గెలిచేసామమ్మా, నువ్వు ఇచ్చిన శక్తే, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. వీళ్ళేం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ కూర్చున్న కుర్చీ యొక్క దండీలు 2 చేతులతో పట్టుకుని ఇలా చూశారు. అమ్మ నోటి వంక
నోరు ఎర్రగా ఉంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి, తెల్లటి పళ్ళ మీద కొద్దిగా ఎర్ర చారికలు వచ్చాయి. శశి విసిద కర్పూర శకలాహ, చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఆ పచ్చ కర్పూరపు తునకలు అక్కడక్కడ తెల్ల తెల్లగా అంటుకున్నాయి. చిన్నపిల్లలు, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, వాళ్ళు పిల్లలు ఇంకాను, వాళ్ళు యుద్ధానికి వెళ్ళొచ్చారు. పిల్లలకి చిన్నతనంలో తాంబూలం వేసుకోకూడదు అని నియమం కాదు, కానీ వాళ్ళ అమ్మ ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి తాంబూలం వేసుకుందనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా అంటారు. ఎర్రగా నోరు పండుతుంది. అమ్మ తాంబూలం తెచ్చి ఇవ్వదు, అది భర్తకే. పిల్లలకి ఏం చేస్తుందంటే అదొక అపురూపమైనటువంటి కానుక, అది చంటితనంలో అనుభవించేది. ఆ వయసు దాటిపోయిన తరువాత ఇక మళ్ళీ అది అనుభవించాలంటే ఇంకో జన్మెత్తాలి, అమ్మ పెట్టాలంటే. అమ్మ తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ ముద్ద తీసి పిల్లాడి నోట్లో పెడుతుంది. వాడు అది తినేసి అమ్మలా నాకు పండిందా అని అద్దం దగ్గరికి వెళ్ళి పెదవిలు నాలుక అన్నీ చూసుకొని అమ్మ పండిందా, అమ్మ పండిందా అంటాడు. ఆ అనడంలో పిల్లాడితనం ఉంది. ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఈ ముగ్గురు అంత శక్తివంతులుగా ఎందుకు ఉండిపోయారు అంటే ఆవిడ తాంబూలపు పిడచ తిన్నారన్నది శంకరాచార్యుల వారి సిద్ధాంతం. ఇక ఆ తాంబూల ప్రసాదానికి ఫలితం మాత్రం శంకర భగవత్పాదులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? అమ్మవారి దగ్గర పెట్టి తీసిన తాంబూలం వేసుకోవడానికి ఉండేటటువంటి శక్తిని చెప్పడం ఎవడికి సాధ్యం కాదు. మూకశంకరులకు తాంబూలం ఇచ్చింది, వరదన్కి తాంబూలం ఇచ్చింది, కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆవిడ తాంబూలపు పిడచ తిన్నాడా కొన్ని కోట్ల జన్మలు తగ్గిపోయినట్టే. దాని శక్తి అటువంటిది. అమ్మవారి దగ్గర ఉన్న తాంబూలం వేసుకోవడం అంత గొప్ప, దాని ఫలితమే చెప్పడం సాధ్యం కాదు ఇంకా. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. వాళ్ళ పిడచలు తిని అంత గొప్ప స్థితికి వెళ్ళారు. విష్ణువు లోకములకు స్థితికారుడు అయ్యాడంటే, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞాని అయి సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడంటే, ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయ్యాడంటే ఆ పిడచ తిన్నాడన్నది అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన. కాబట్టి ఇంకా నేను ఏం చెప్తాను దాని శక్తి తాంబూల ప్రసాదానికి చెప్పనని శంకరాచార్యుల వారు ఫలశ్రుతి చెప్పని శ్లోకం అంటే దానికి చెప్పడం ఇహ సాధ్యం కాదు. అమ్మవారి తాంబూల ప్రసాదము అంత మహాద్భుతమైనటువంటి ప్రసాదము. కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం అంటే ఎన్ని దర్శనం చేయిస్తోంది అమ్మవారి. ఇప్పుడు ఇన్ని మంగళప్రదమైనటువంటి విషయములను దర్శనం చేయిస్తుంటే, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే మీకు ఏదో తాంబూలం వాసన వచ్చినట్టు, అమ్మవారు మీకు నోట్లో పిడచపెట్టినట్టు, మీ నోరు కూడా ఎర్రపడినట్టు, మీరు తిన్నట్టు అనిపించినా చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, అది అనుగ్రహం ఆ శ్లోకంలోంచి. అంటే నేను ఇంకా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను శ్లోకం మీద. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం. అక్కడ వీణావాద్యం వినపడుతోందట లోకంలో. ఎక్కడైనా నల్లమబ్బు, నల్లమబ్బులో ఎర్రతామర, ఎర్రతామరలో వేగి పువ్వు, వేగి పువ్వులో మల్లె పువ్వు, మల్లె పువ్వులోంచి వీణానాదం వస్తాయా? రావు. కానీ కామాక్షి ముఖం వంక చూస్తూ చెప్తున్నారు. ఏమిటా వీణావాదన అంటే అమ్మవారి యొక్క మాట. ఆవిడ ఒక్క మాట మాట్లాడితే సరస్వతీదేవంతటిదే అమ్మ బాబోయ్ అని పాట ఆపేస్తుంది. శంకర భగవత్పాదులు దాని గురించి ఓ మాట అంటారు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం అంటారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి అమ్మవారి దగ్గర కూర్చుంది. ఆవిడేం చేస్తుంటుంది అంటే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థ చూలింబరే తాంబూల చర్వణం చేస్తూ ఎర్రటి నోటితో సమాకర్ష దిగంతరా 10 దిక్కులు సువాసనలు వస్తుంటే తాంబూల చర్వణం చేస్తే ఇలా తలూపుతుంటుందిట సంతోషంగా. సంగీతం వినేటప్పుడు తల ఊపాలి, ప్రవచనం వినేటప్పుడు ఏమీ ఊపకూడదు. ఎందుకంటే శ్రద్ధగా వింటున్నారని గుర్తు. సంగీతం వింటూ స్థాణువులై నించున్నారనుకోండి, పాడేవాడికి సంతోషంగా ఉండదు. సంగీతం ఎవరైనా పాడుతుంటే ఇలా అంటూ ఉండాలి, ఓ అప్పుడు ఓ వింటున్నారు బాగుందన్నమాట అని పాడేవాళ్ళకి సంతోషంగా ఉంటుంది. చలిత శిరసా శంకర్లు ఏదైనా చెప్తే ఎవరికి ఏ ధర్మం ఉండాలో కూడా చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.